హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఐ హోప్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నా. సో అందరూ కూడా ఇంటి దగ్గర ఉంటూ కోవిడ్-19 ప్రికాషన్స్ తీసుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇక మనం మన 10వ తరగతి ఇంగ్లీష్కి సంబంధించి ఫస్ట్ యూనిట్ గురించి, దానిలో ఉన్నటువంటి ఏ రీడింగ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. స్టూడెంట్స్, మీ అందరికీ తెలుసు, మీరు ఇంతకుముందు 9th వరకు కూడా చూశారు. ఏంటంటే మన ఇంగ్లీష్ లెసన్స్ అన్నీ కూడా ఒక యూనిట్గా ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏ రీడింగు, బి రీడింగు, సి రీడింగ్ అని ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ప్రతి యూనిట్కి కూడా ఒక మెయిన్ థీమ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని డిపెండ్ అయ్యి మనకి రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి అన్ని లెసన్స్ ఉంటాయి. మనం 9th వరకు కూడా అలాగే నేర్చుకున్నాం. మనకి 10thలో కూడా ఇట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. సో మన 10వ తరగతి ఇంగ్లీష్లో ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో అది పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే మెయిన్ థీమ్ మీద మనకి రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే, పర్సనాలిటీ అనగానే పిల్లలు మీరు అందరూ అనుకుంటారు లావుగా ఉండటము, సన్నగా ఉండటము, బక్కగా ఉండటము, అందంగా ఉండటము అని చెప్పేసి. పర్సనాలిటీ అంటే అది కాదనమాట. పర్సనాలిటీ డెవలప్మెంట్ మీన్స్ వ్యక్తిత్వ వికాసము అని అర్థం. అంటే ఒక మనిషి యొక్క వైఖరి ఏ ఏ పరిస్థితుల్లో ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, చిన్నవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, అతని కష్టాలు వచ్చినప్పుడు కానీ, నష్టాలు వచ్చినప్పుడు కానీ వాటిని అతను హ్యాండిల్ చేసే విధానము, దీని ఏదైతే ఉందో దీన్ని యాటిట్యూడ్, వైఖరి అంటాము. దీన్నే మనిషి యొక్క వ్యక్తిత్వ వికాసము అని చెప్పేసి మనం అంటూ ఉంటాం అనమాట. సో ఈ మెయిన్ థీమ్ మీద మనకి రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి అని చెప్పేసి మనకి 3 లెసన్లు ఇవ్వటం జరిగిందనమాట. దానిలో భాగంగానే ఈరోజు మనం పర్సనాలిటీ డెవలప్మెంట్లు అనే యూనిట్లో ఏ రీడింగ్ ఏదైతే ఉందో అది యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనే లెసన్ గురించి ఈరోజు మనందరం డిస్కస్ చేద్దాం. సో ఇక ఆలస్యం చేయకుండా మన లెసన్లోకి వెళ్ళిపోదాం. స్టూడెంట్స్, మనకి ఈ పేజీలో 3 గొప్ప వ్యక్తులకు సంబంధించినటువంటి ఫొటోస్ ఇవ్వడం జరిగింది. ఈ మొదటి ఇచ్చినటువంటి ఈ ఫోటోను ఒకసారి బాగా గమనించండి. మీరు ఇవిడిని ఇంతకుముందు టీవీలో కానీ చాలా షోస్లో కానీ చూసే ఉంటారు. ఈవిడ పేరు వచ్చేసి మనకి సుధా చంద్రన్. ఈవిడ చాలా గొప్ప క్లాసికల్ డాన్సర్. ఈవిడ వయసు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు తన కుటుంబంతో పాటు ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని ఆవిడ తిరుగు ప్రయాణంలో వస్తూ ఉండగా వీళ్ళ యొక్క కారు ఏదైతే ఉందో అది ఒక ప్రమాదానికి గురవుతుంది. ఆ ప్రమాదంలో ఈవిడ తన యొక్క కుడికాలు ఏదైతే ఉందో దాన్ని కోల్పోతుంది. అయినప్పటికీ కూడా తాను నిరాశ చెందక జైఫూర్ ఫుట్ అని చెప్పేసి ఒక ఆర్టిఫిషియల్ ఫుట్, ఒక కృత్రిమ కాలుని తాను పెట్టుకొని చాలా గొప్ప గొప్ప ప్రదర్శనలు అనేది ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆమె వరల్డ్ ఫేమస్ అవ్వడం జరిగింది. తాను యాక్టర్గా కూడా సినిమాల్లో నటించింది, కొన్ని సినిమాలను డైరెక్ట్ చేసింది. అట్లాగే ఇప్పటికీ కూడా కొన్ని రియాలిటీ షోస్లో తాను పాల్గొంటుందన్నమాట. ఇక మనం రెండో ఫోటోకి వచ్చేసరికి, ఈ రెండో ఫోటోలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో స్టీఫెన్ హాకింగ్స్. ఈయన గొప్ప సైంటిస్ట్. ఈ స్టీఫెన్ హాకింగ్స్ అనే వ్యక్తి, ఇతను కూడా నెర్వస్ డిజార్డర్, ఒక నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక డిజార్డర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అతను యామియోట్రాఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ అనే ఒక వ్యాధితో ఇతను బాధపడుతూ ఉన్నాడు. అంటే ఇతని శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవాలు కూడా ఇతను పనిచేయవు. కేవలం ఇతను ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్కి మాత్రమే పరిమితం అయిపోయి ఉంటాడు. కానీ ఈయన ఒక గొప్ప సైంటిస్ట్, ఫిజిక్స్కి సంబంధించి అట్లాగే చాలా విషయాలను ఈయన కనుక్కోవడం జరిగింది. ఇక మూడో వ్యక్తికి వచ్చేసరికి, ఇక్కడ మనకి ఈ పిక్చర్లో కనబడుతున్నటువంటి ఈవిడ ఎవరైతే ఉన్నారో ఈవిడ హెలెన్ కిల్లర్. ఈ హెలెన్ కిల్లర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ డఫ్ అండ్ డమ్, అట్లాగే బ్లైండ్ కూడా. ఆవిడకి వినపడదు, అట్లాగే కనిపించదు, మాట్లాడటం కూడా రాదనమాట. అయినప్పటికీ కూడా ఈవిడ లిటరేచర్, సాహిత్యంలో చాలా మంచి పుస్తకాలు రాయటం జరిగింది. అట్లాగే వరల్డ్ ఫేమస్ అయింది. ఈ 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా రకరకాలైనటువంటి ఫిజికల్ డిజేబిలిటీ, అంగవైకల్యాలు ఉన్నాయి. అంగవైకల్యాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు 3 కూడా జీవితంలో వెనకడికి వేయకుండా జీవితంలో చాలా ముందుకు వెళ్ళటం అనేది జరిగింది. ఈ 3 కూడా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలవటం జరిగింది. సో వీళ్ళ 3 ఇలా అందరికీ ఆదర్శంగా ఉండటానికి వీళ్ళ యొక్క డెడికేషన్, డిటర్మినేషన్, హార్డ్ వర్క్, ఈ 3 లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 లక్షణాలు వీళ్ళని జీవితంలో ఈ స్థాయికి వచ్చేలా చేశాయి అన్నమాట. అది ఈ 3 వ్యక్తుల గురించి. స్టూడెంట్స్, ఇక మనం ఆలస్యం చేయకుండా లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇంతకుముందు మనం 3 గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకున్నాం. ఒకరు సుధా చంద్రన్, ఇంకొకరు స్టీఫెన్ హాకింగ్స్, మూడో వ్యక్తి హెలెన్ కిల్లర్. అట్లాగే ఈ లెసన్లో కూడా మనకి ఇంకొక గొప్ప వ్యక్తి గురించి, అతని యొక్క జీవిత చరిత్రని మనకి లెసన్గా ఇవ్వడం జరిగింది. ఇతని గురించి కూడా మీరు ఇంతకుముందు టీవీలో చూసుంటారు, అట్లాగే న్యూస్ పేపర్స్లో కానీ మ్యాగజైన్లో కానీ ఇతని గురించి మీరు వినే ఉంటారనమాట.
సో అతని యొక్క లైఫ్ హిస్టరీని మనకి లెసన్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ముందుగా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ టైటిల్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. లెసన్ టైటిల్ వచ్చేసి మనకి యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. యాటిట్యూడ్ మీన్స్ వైఖరి అంటే మనం ఎదుటి వాళ్ళతో బిహేవ్ చేసే మన యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో అది, అట్లాగే మనకి లైఫ్లో వచ్చినటువంటి ఛాలెంజెస్ కానీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేదాన్నే ఒక మనిషి యొక్క యాటిట్యూడ్ అని చెప్పేసి అంటారు. అందుకని అందరూ అంటుంటారు ఏమని, ఎప్పుడు కూడా మనిషి అనేవాడు పాజిటివ్ యాటిట్యూడ్, అనుకూల వైఖరి ఏదైతే ఉందో దాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి. ఎప్పుడైతే మనం అనుకూల వైఖరిని కలిగి ఉంటామో జీవితంలో అప్పుడు మనం ముందుకెళ్ళగలం అనమాట. అందుకనే పాజిటివ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కీ టు సక్సెస్ అని చెప్పేసి అందరూ అంటారు. అట్లాగే యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ మీన్స్ హైట్, ఎత్తు. మన యొక్క వైఖరి ఏదైతే ఉందో అది మనల్ని ఉన్నత స్థానాలకి తీసుకెళ్తుంది. అంటే మన యొక్క వైఖరి కనుక బాగుంటే, అది పాజిటివ్ యాటిట్యూడ్ కనుక అయితే అది మనల్ని ఉన్నత స్థానాలకి తీసుకెళ్తుంది అని తెలియజెప్పడానికి ఈ లెసన్ యొక్క టైటిల్ని యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అని ఇవ్వటం జరిగిందనమాట. సో అసలు ఈ లెసన్కి ఈ టైటిల్ ఎందుకు ఇచ్చారు అనే విషయం మనం లెసన్ని డిస్కస్ చేసుకుంటే మనకి అర్థమవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా మనం లెసన్లోకి వెళ్దాం. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్టిచ్ ఇన్ ద మార్నింగ్. ఇమాజిన్ మనల్ని ఊహించుకోమంటున్నాడు. హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్టిచ్ ఇన్ ద మార్నింగ్. ఉదయాన్నే మనం నిద్ర లేవగానే మన చేతులు ఏవైతే ఉన్నాయో ఒకేసారి మన కళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. అట్లాగే చేతులు కాళ్ళు ఒకసారి ఇలా చాచుకుంటాం అనమాట. ఇవి చేయాలి అంటే మనకేం కావాలి? చేతులు కావాలి. ఒకసారి మనల్ని ఊహించుకోమంటున్నాడు. చేతులు కనుక లేకపోతే టు హెల్ప్ యూ స్క్రాచ్ దట్ ఈచ్. ఒకసారి చూడండి, మనకి ఈపు మీద కానీ ఒంటి మీద కానీ ఎక్కడైనా ఏమైనా పాకినప్పుడు కానీ, లేదా దోమ కుట్టినా లేకపోతే చేమ కుట్టినా మనకు తెలియకుండానే మన చెయ్యి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. అట్లాగే టు అలౌ యూ టు ర్యాప్ యువర్ ఆర్మ్స్ అరౌండ్ యువర్ లవ్డ్ వన్స్. మనకి ఇష్టమైన వాళ్ళు ఫాదర్ కానీ, మదర్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ వచ్చినప్పుడు మనం వెళ్ళి వాళ్ళని హక్ చేసుకుంటాం. ఈ పనులన్నీ చేయడానికి, మార్నింగ్ నిద్ర లేవడానికి, అట్లాగే మనకి ఎప్పుడైనా దురద పుట్టినప్పుడు కానీ, బాధ కలిగినప్పుడు కానీ మన యొక్క చేతులను ఉపయోగిస్తాం. అట్లాగే మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హగ్ చేసుకోవడానికి చేతులు ఉపయోగిస్తాం. ఇవన్నీ చేయాలంటే మనకి ఏం కావాలి? చేతులు కావాలన్నమాట. సో చేతులు కనుక లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అంటున్నాడు. అట్లాగే ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు కిక్ పెబుల్స్ డౌన్ ద స్ట్రీట్. పిల్లలు మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కాళ్ళకి ఏమైనా ప్లాస్టిక్ డబ్బాలు కానీ లేకపోతే చిన్న చిన్న గులకరాలు కానీ కనిపించినప్పుడు సరదాగా వాటిని కాలుతో తంతూ ఉంటారనమాట. అదొక సరదా పిల్లలకి. సో అలా కాలుతో తన్నాలి అంటే మనకి ఏం కావాలి? కాళ్ళు కావాలి. అట్లాగే టు వాక్ నడవటానికి, ఆర్ రన్ పరిగెత్తడానికి, టు బైసికిల్ సైకిల్ తొక్కడానికి, ఆర్ స్కేట్ బోర్డ్ అంటే మనం సర్ఫింగ్ చేయడం అనమాట. ఒక చిన్న నేరో బోర్డు ఉంటుంది, దానికి రెండు వైపులా కూడా వీల్స్ అమరుస్తారనమాట. దాని మీద మనం నుంచొని రైడ్ చేయొచ్చు. దాన్నే మనం సర్ఫింగ్ అంటాం. అది చేయాలన్నా మనకి ఏం కావాలి? లెగ్స్ కావాలి. ఆర్ గెట్ యూ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. అంటే ఒక చోటు నుండి ఇంకొక చోటుకి రావడానికి. ఫర్ సపోజ్ మీరు చూడండి, స్కూల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూల్కి, అట్లాగే మార్కెట్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి మార్కెట్కి వెళ్ళాలంటే సైకిల్ తొక్కాలన్నా నడుచుకుంటూ వెళ్ళాలన్నా మనకి కాళ్ళు కావాలన్నమాట. సో ఒక్కసారి కనుక కాళ్ళు లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి అని చెప్పేసాను. దెన్ ఇమాజిన్ బోత్ ఎట్ వన్స్. ఇందాకేమో చేతులు లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోమన్నాడు, అట్లాగే కాళ్ళు లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోమన్నాడు. కానీ ఇక్కడ ఇమాజిన్ బోత్ ఎట్ వన్స్, కాళ్ళు చేతులు రెండు లేకపోతే మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోమంటున్నాడు. విచ్ ఈజ్ వాట్ నిక్ ఉచిత్ హ్యాస్ ఫేస్డ్ హిజ్ హోల్ లైఫ్. ఈ లెసన్లో ఉన్నటువంటి వ్యక్తి, నిక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కాళ్ళు చేతులు లేకుండా తన జీవితం మొత్తాన్ని కూడా ఎలా ఫేస్ చేస్తున్నాడో ఒకసారి ఊహించుకోండి అంటున్నాడు. అంటే కాళ్ళు లేకపోతే మనం చేయలేని పనులు ఏవైతే ఉన్నాయో ఇందాక మనకి చెప్పాడు, అట్లాగే చేతులు లేకపోతే మనం చేయలేని పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి చెప్పాడు. అది ఒకసారి ఊహించుకుంటేనే మనకు అంత కష్టంగా ఉంటే, ఈ లెసన్లో ఉన్నటువంటి ఈ నిక్ ఉచీచ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తన జీవితం మొత్తం కూడా కాళ్ళు చేతులు లేకుండా ముందుకి సాగిస్తూ ఉన్నాడంట. అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అని చెప్పేసి అంటున్నాడు. హ్యావ్ యూ హర్డ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్. హ్యావ్ యూ హర్డ్, మీరు ఎప్పుడైనా ఇలా విన్నారా? అంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం టీవీల్లో కానీ బయట కానీ, ఎవరైనా ఒక మనిషికి ఒక కాలు లేకపోవడము, ఒక చెయ్యి లేకపోవడము, లేకపోతే రెండు చేతులు లేకపోవడము, లేకపోతే రెండు కాళ్ళు లేకపోవడము మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ ఎవరైనా ఒక వ్యక్తికి రెండు కాళ్ళు రెండు చేతులు లేకుండా ఉండటం అనేది, దాని గురించి మనం ఎప్పుడు కూడా బహుశా మీలో కూడా ఏ ఒక్కరు వినుండరు. అందుకనే హ్యావ్ యూ హర్డ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్, ఎప్పుడైనా మీరు ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా విన్నారా అని చెప్పేసి
తను అంటున్నాడు. నిక్ ఉచిచ్ వాజ్ బోర్న్ విత్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్. ఈ నిక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను పుట్టంగానే అంటే పుట్టుకతోనే తనకి కాళ్ళు చేతులు రెండూ లేవు. బట్ హీ డస్ నాట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్. కానీ కాళ్ళు చేతులు లేవు అనే విషయం ఏదైతే ఉందో ఇవి అతని జీవితంలో అతని యొక్క ఎదుగుదల ఏవైతే ఉందో ఆ ఎదుగుదలని ఇవి ఆపలేకపోయాయి అంట. ద బ్రేవ్ 26 years old who is mainly a torso. ద బ్రేవ్ 26 year old who is mainly a torso. ఈ 26 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ ధైర్యమైనటువంటి వ్యక్తి ఈ నిక్ ఎవరైతే ఉన్నారో అతన్ని మనం టార్సో అని పిలవచ్చు. టార్సో అంటే కాళ్ళు చేతులు లేకుండా మన శరీరంలో ఉన్నటువంటి మిగిలిన అవయవాలు లేదా ఆ భాగాన్ని ఏదైతే ఉందో దాన్ని మనం టార్సో అని పిలుస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే దాన్ని మనం మొండెం అని పిలవచ్చు. దాన్ని మనం మొండెం అంటాం అన్నమాట. ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను కాళ్ళు లేవు చేతులు లేవు కానీ ప్లేస్ ఫుట్బాల్, కానీ అందరిలాగానే చక్కగా ఫుట్బాల్ ఆడగలడంట. అండ్ గోల్ఫ్ అనే ఆట ఏదైతే ఉందో అది కూడా అలా ఆడగలడంట. స్టూడెంట్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. గోల్ఫ్ అంటే ఒక స్టిక్ తీసుకొని ఒక బాల్ ఏదైతే ఉందో దాన్ని కొడితే అది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హోల్లో పడాలన్నమాట. దాన్ని మనం గోల్ఫ్ అంటాం. సో ఆ గోల్ఫ్ అనే ఆట ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ నిక్ చాలా చక్కగా ఆడగలడు. స్విమ్స్, అట్లాగే అతడు అందరిలాగానే ఈత కొట్టగలడు. అండ్ సర్ఫింగ్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, స్కేట్ బోర్డు మీద ఒక బోర్డు ఉంటుంది, దానికి రెండు వైపులా కూడా వీల్స్ ఉంటాయి, దాని మీద మనం సర్ఫింగ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ సర్ఫింగ్ కూడా చేయగలడంట. డిస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్. డిస్పైట్ లేనప్పటికీ, డిస్పైట్ మీన్స్ ఎనీవే అంటే అతనికి కాళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఈ పనులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఫుట్బాల్ ఆడాలన్నా, గోల్ఫ్ ఆడాలన్నా, స్విమ్ చేయాలన్నా, సర్ఫింగ్ చేయాలన్నా ముఖ్యంగా లెగ్స్ కావాలి ఈ 4 పనులు చేయడానికి. లెగ్స్ లేకపోయినా సరే ఇతను ఈ 4 పనులని చాలా చక్కగా చేయగలడంట. మీరు ఒకసారి ఇక్కడ ఈ పిక్చర్ గమనిస్తూ ఉంటే చూడండి, నిక్ చూడండి ఎంత చక్కగా స్విమ్ చేస్తున్నాడో. నిక్ హ్యాస్ ఏ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్. ఏ స్మాల్ ఫుట్, నిక్ కంట ఒక చిన్న ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్, ఎడమ తొడ దగ్గర ఒక చిన్న ఫుట్ ఉందంట. విచ్ హెల్ప్స్ హిమ్, ఏదైతే ఇతనికి సహాయం చేస్తుంది, దేనికి సహాయం చేస్తుంది, బ్యాలెన్స్, చాలా చక్కగా బ్యాలెన్స్ చేసి ఉంచోడానికి. అండ్ ఎనేబుల్స్ హిమ్ టు కిక్, తన్నడానికి. ఇందాక మనం చెప్పుకున్నాం ఫుట్బాల్ ఆట ఆడతాడని చెప్పేసి, అట్లాగే సర్ఫ్ చేస్తాడని చెప్పేసి చెప్పుకున్నాం, స్విమ్ చేస్తాడని చెప్పేసి చెప్పుకున్నాం. వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయాలి అంటే ఈ చిన్న ఫుట్ ఏదైతే ఉందో అతనికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. హీ యూజెస్ హిజ్ 1 foot టు టైప్. అట్లాగే ఇతను కంప్యూటర్ మీద అక్షరాలని టైప్ చేయగలడు. ఆ టైప్ చేయడానికి ఈ యొక్క ఫుట్ ఏదైతే ఉందో దాని సహాయం కూడా ఇతను తీసుకుంటాడు. రైట్ విత్ ఎ పెన్, అట్లాగే మనలాగే ఇతను చక్కగా పెన్తో రాయగలడు. అండ్ పిక్ థింగ్స్ అప్ బిట్వీన్ హిస్ టోస్. ఈ స్మాల్ ఫుట్ ఏదైతే ఉందని మనం చెప్పుకున్నామో దానికి ఉన్నటువంటి ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో తన పెన్ పెట్టి రాయగలడు. అట్లాగే థింగ్స్, వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని పికప్, చక్కగా వాటిని అందుకోగలడు. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్. చికెన్ డ్రమ్ స్టిక్ అంటే స్టూడెంట్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మామూలు వాడుక భాషలో చెప్పాలంటే దాన్ని మనం లెగ్ పీస్ అంటాము. అంటే ఒక బోర్డ్ ఏదైతే ఉంటుందో దానికి లోయర్ పార్ట్లో ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం చికెన్ డ్రమ్ స్టిక్ అంటే లెగ్ పీస్ అంటాము. దాన్ని మనం చక్కగా కుక్డ్ అండ్ ఈటెన్ యాజ్ ఫుడ్, దాన్ని వండుకొని మనం ఆహారంగా తీసుకుంటాం అనమాట. సో ఇందాక మనం ఆల్రెడీ నిక్కి లెఫ్ట్ హిప్ దగ్గర ఒక స్మాల్ ఫుట్ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అది చూడటానికి చికెన్ డ్రమ్ స్టిక్ లాగా ఉంటుందంట అని చెప్పేసి జోక్డ్ నిక్ సరదాగా ఆ యొక్క ఫుట్ ఏదైతే ఉందో దాన్ని చికెన్ డ్రమ్ స్టిక్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్, ఆస్ట్రేలియా. ఈ నిక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మెల్బోర్న్ అనే ప్రాంతంలో జన్మించాడు. బట్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. ఇప్పుడు ఇతను లాస్ ఏంజల్స్లో నివసిస్తూ ఉన్నాడు. ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్, లేకుండా, ఏది లేకుండా, దాన్ని మనం ఏదైతే స్మాల్ ఫుట్ అని చెప్పామో అది లేకుండా నిక్ అసలు తన యొక్క పరిస్థితిని తాను ఊహించుకోలేను అని చెప్పేసి తను చెప్తూ ఉన్నాడు. వాటర్ స్పోర్ట్స్ ఆర్ నాట్ నిక్స్ ఓన్లీ థింగ్. వాటర్ స్పోర్ట్స్ ఇందాక మనం చెప్పుకున్నాం, నిక్ స్విమ్ చేయగలడు, సర్ఫ్ చేయగలడు అని చెప్పేసి. అంటే నిక్ కేవలం వాటర్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే ఆడతాడు, లేకపోతే ఎక్కువగా తన సమయాన్ని వీటి మీదే కేటాయిస్తాడు అనుకుంటే తప్పు అవుతుంది. ఈ ఆల్సో ప్లేస్
అట్లాగే అతను గోల్ఫ్ ఆట ఏదైతే ఉందో ఈ గోల్ఫ్ ఆట ఆడగలడు విత్ ఏ క్లబ్ టక్ అండర్ హిస్ చిన్. క్లబ్ మీన్స్ హెవీ స్టిక్, హెవీ బరువైనటువంటి ఒక స్టిక్ ఏదైతే ఉందో దానికి ఒక ఎండ్ అంటే ఒక చివరన థిక్కర్ మందంగా ఉంటుంది, రెండో వైపు కంటే ఇంకొక వైపు ఏదైతే ఉంటుందో అది మందంగా ఉంటుందన్నమాట. అంటే బాల్ ఏదైతే ఉందో దాన్ని కిక్ చేయడానికి. టక్ అండర్ హీ చిన్, ఆ స్టిక్ని మామూలుగా అయితే గోల్ఫ్ ఆడాలంటే ఆ బాల్ని అక్కడ ఉన్నటువంటి హోల్లో వేయాలంటే మనం చేతులతో కొట్టాలి, కానీ ఇతనికి హ్యాండ్స్ లేవు కాబట్టి ఆ స్టిక్ ఏదైతే ఉందో అది తన యొక్క గెడ్డం కింద పెట్టుకొని ఇతను గోల్ఫ్ ఆట అనేది ఆడుతూ ఉంటాడు. అండ్ ఈజ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. హ్యూజ్ మీన్స్ వెరీ బిగ్, ఫ్యాన్ అభిమాని. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ మీన్స్ ఫుట్బాల్ అనమాట. ప్రపంచంలో ఎక్కువ మంది చూసే ఆట ఏదైనా ఉంది అంటే అది ఫుట్బాల్. దాని తర్వాత క్రికెట్ ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అనేది ఫుట్బాల్కి సంబంధించినటువంటి ఒక టోర్నమెంట్. సో ఈ టోర్నమెంట్ ఎప్పుడు జరుగుతున్నా సరే దానికి ఇతను పెద్ద అభిమాని. అంటే ఎప్పుడు కూడా ఏ ఒక్క ఫుట్బాల్ మ్యాచ్ని కూడా ఇతను మిస్ అవ్వడు. హిజ్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఏ స్పెషల్ స్కూల్. నిక్ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయించుకున్నారు నాట్ టు సెండ్ హిమ్ టు ఏ స్పెషల్ స్కూల్ మీన్స్ ప్రత్యేక పాఠశాల. అంటే కాళ్ళు చేతులు లేని వాళ్ళకి, లేకపోతే కళ్ళు లేని వాళ్ళకి, డఫ్ అండ్ డమ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు అంటారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పాఠశాలలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళని మిగతా వాళ్ళతో పాటుగా జాయిన్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళని హేళన చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు, టీచ్ చేస్తూ ఉంటారని చెప్పేసి వీళ్ళకి సపరేట్ స్కూల్స్ ఉంటాయంట. నిక్ పరిస్థితి కూడా మనం ఆల్రెడీ ఇలాంటిదని చెప్పుకున్నాం. ఏమని? నిక్కి కాళ్ళు చేతులు రెండూ లేవని. కానీ ఇక్కడ నిక్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం నిక్ని ఇలాంటి స్పెషల్ స్కూల్ ఏదైతే ఉందో దానికి పంపించాలి అని చెప్పేసి నిర్ణయించుకోలే. A decision he said was very hard for him. very hard means difficult. అంటే వీళ్ళ పేరెంట్స్ చెప్పినటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది విన్న తర్వాత నిక్కి కొంచెం కష్టంగా అనిపించింది అనమాట. అంటే సాధారణ పాఠశాలకు వెళ్ళి వాళ్ళతో పాటు ఉంటే అది ఎలా ఉంటుందో అని చెప్పేసి తను కొంచెం కష్టంగా ఫీల్ అయ్యాడు. బట్ విచ్ మే హ్యావ్ బీన్ ద బెస్ట్ డెసిజన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ హిమ్. తర్వాత తన ఫ్యూచర్లో నిక్ తెలుసుకున్నాడు. ఏమని? వాళ్ళ పేరెంట్స్ ఏదైతే తీసుకున్నారో నిర్ణయం నిక్ని ప్రత్యేక పాఠశాలకు కాకుండా మామూలు పాఠశాలకు పంపించాలి అని చెప్పేసి తీసుకున్న నిర్ణయం అది ది బెస్ట్ డెసిజన్, చాలా మంచి నిర్ణయం తన జీవితంలో అని చెప్పేసి నిక్ తర్వాత తెలుసుకున్నాడు. స్టూడెంట్స్ మీరు ఇక్కడ క్లోజ్గా గమనిస్తే ఇది ఏదైతే ఉందో నిక్ దీనిని చికెన్ డ్రమ్ స్టిక్ అని పిలుస్తూ ఉంటాడనమాట. ఒకసారి గమనిస్తే అది చూడటానికి నిజంగానే అలాగే చికెన్ లెగ్ పీస్ లాగా ఉంది, దానికి చివర ఫింగర్స్ ఉంటాయన్నమాట. దాన్నే నిక్ ముద్దుగా చికెన్ డ్రమ్ స్టిక్ అని పిలుస్తూ ఉంటాడు. When Nick was born, his father was so shocked that he left the hospital room to vomit. When Nick was born, నిక్ పుట్టినప్పుడు వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో సో షాక్డ్, నిక్ను చూడగానే చాలా షాక్ గురయ్యాడంట. దట్ హీ లెఫ్ట్ ద హాస్పిటల్ రూమ్ టు వొమిట్. నిక్ యొక్క పరిస్థితి కండిషన్ చూడగానే హాస్పిటల్ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయి తాను వాంతులు చేసుకున్నాడు. అంటే నిక్ యొక్క పరిస్థితి అలా ఉంది అని అర్థం. ఈజ్ డిస్ట్రాక్ట్ మదర్. డిస్ట్రాక్ట్ మీన్స్ అన్హ్యాపీ, సంతోషంగా లేనటువంటి వాళ్ళ అమ్మ ఎవరైతే ఉందో కుడ్ నాట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months ఓల్డ్. నిక్ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ నిక్ పరిస్థితి చూడగానే నిక్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి వాళ్ళ మదర్కి 4 నెలలు సమయం పట్టిందంట. అంటే నిక్ని దగ్గర తీసుకోవడానికి వాళ్ళ మమ్మీకి 4 నెలల సమయం పట్టింది. ఎందుకని? నిక్కి కాళ్ళు చేతులు లేవు. అతనికి యొక్క కండిషన్ చూడగానే వాళ్ళ ఫాదర్ ఏమో భయపడిపోయి బయటికి వెళ్ళిపోయి వాంతి చేసుకుంటే వాళ్ళ మమ్మీ ఎవరైతే ఉందో ఆవిడ నిక్ని దగ్గర తీసుకోవడానికి 4 నెలల సమయం పట్టింది. His disability came without any medical explanation. Disability means అంగవైకల్యము అంటారు. డిజేబిలిటీ అంటే అంగవైకల్యం. అంటే శరీరంలో మనకి ఏమైనా అవయవాలు లేకుండా పుడితే, లేకపోతే ఏదన్నా కాళ్ళు కానీ చేతులు కానీ లేకపోతే దాన్ని మనం అంగవైకల్యం అంటాము. సో ఇప్పుడు నిక్కున్నటువంటి ఈ డిజేబిలిటీ ఏదైతే ఉందో అది వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్, వైద్య పరిభాషలో ఇప్పటివరకు కూడా చాలామందికి దాని గురించి తెలియదు. ఏ రేర్ అకరెన్స్ కాల్డ్ ఫోకోమిలియా. అరుదుగా మీన్స్ అరుదుగా, అకరెన్స్ మీన్స్ హ్యాపెండ్ జరగటము, కాల్డ్ ఫోకోమిలియా
అంటే ఒక వ్యక్తి కాళ్ళు చేతులు లేకుండా పుట్టడం ఏదైతే ఉందో దాన్ని వైద్య పరిభాషలో అంటే మెడికల్ టెర్మినాలజీలో దాన్ని ఫోకోమిలియా అంటాము. అంటే కొంచెం చిన్నగా పుట్టడం కానీ కాళ్ళు చేతులు లేకుండా పుట్టడం కానీ ఏదైతే ఉందో దాన్ని మనం ఫోకోమిలియా అంటాము. సో నిక్ ఎలా అయితే పుట్టాడో దాన్ని కూడా మనం ఫోకోమిలియా అని పిలవచ్చు. Nick and his parents spent many years asking why this cruelty could happen to them. Nick and his parents spent many years. నిక్ అతని తల్లిదండ్రులు గడిపారు మెనీ ఇయర్స్ చాలా సంవత్సరాలు ఆస్కింగ్ తమను తామే ప్రశ్నించుకుంటూ ఏమని వై దిస్ క్రూయల్ ట్రిక్ వుడ్ హ్యాపెన్ టు దెమ్. ఇలాంటి సంఘటన అంటే వీళ్ళ ఫ్యామిలీలో ఇలా ఒక వ్యక్తి కాళ్ళు చేతులు లేకుండా పుట్టడం ఏదైతే ఉందో ఇది మాకే ఎందుకు జరగాలి అని చెప్పేసి నిక్ అట్లాగే నిక్ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు తమను తాము ప్రశ్నించుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే నిక్ ఏమంటున్నాడంటే మై మదర్ వాజ్ ఏ నర్స్. నిక్ వాళ్ళ మదర్ ఎవరైతే ఉందో ఆవిడ నర్స్ అంట. అండ్ షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే నిక్ కడుపులో ఉన్నప్పుడు తాను ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ కూడా చాలా చక్కగా తీసుకుందంట. అంటే వెన్ వీ కంపేరింగ్ టు నార్మల్ పర్సన్స్ మిగతా వాళ్ళతో నార్మల్గా ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ పిల్లలు కడుపులో ఉన్నప్పుడు మిగతా వాళ్ళకంటే ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రికాషన్స్ జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటారనమాట. బట్ షీ స్టిల్ బ్లేమ్డ్ హర్ సెల్ఫ్. బ్లేమ్డ్ మీన్స్ నిందించుకోవటం. హర్ సెల్ఫ్ తనకు తాను. కానీ ఇప్పటికీ నిక్ ఇలా పుట్టిన తర్వాత నిక్ వాళ్ళ యొక్క మమ్మీ ఎవరైతే ఉందో ఆవిడ తనను తానే నిందించుకుంటుందంట. ఏమని బహుశా నిక్ కడుపులో ఉన్నప్పుడు నేనే సరైన ఫుడ్ తీసుకోలేదేమో లేకపోతే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా వేసుకోలేదేమో అందువల్లే నిక్ ఇలా పుట్టాడేమో అని చెప్పేసి ఆవిడ ఆ టైంలో సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా నిక్ ఇలా జన్మించడం వల్ల తను తాను నిందించుకుంటూ ఉంటుంది. హీ సెడ్ అని నిక్ చెప్తున్నాడు. ఇట్ వాజ్ సో హార్డ్ ఫర్ దెమ్ బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్. ఇట్ వాజ్ సో హార్డ్ మీన్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ మీన్స్ ఇయర్ నిక్ పేరెంట్స్. అది చాలా కష్టమైన పని. బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ మీన్స్ నిక్ పుట్టిన దగ్గర నుంచి దే డిడ్ దేర్ బెస్ట్. నిక్ కోసం వాళ్ళు ఎంత చేయగలిగారో అంతా చేశారంట. దేనికి టు మేక్ మీ ఇండిపెండెంట్ అంటే నిక్ ఎవరి యొక్క సహాయ సహకారాలు లేకుండా అన్ని పనులు తనకు సంబంధించిన అన్ని పనులు కూడా తనకు తాను చేసుకునేలాగా చేయడం కోసం నిక్ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ నిక్ పుట్టిన దగ్గర నుంచి అన్ని పనులు కూడా వాళ్ళు నిక్ కావాల్సిన అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టారు. మై డాడ్ పుట్ మీ ఇన్ ద వాటర్ ఎట్ 18 months. నిక్ వాళ్ళ యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయనంట నిక్ వయసు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు నిక్ని తీసుకెళ్ళి నీళ్ళలో పడేశాడు. అండ్ గేవ్ ద కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్. కరేజ్ మీన్స్ ధైర్యము. టు లెర్న్ నేర్చుకోవటము. హౌ టు స్విమ్ ఈత కొట్టడం ఎలాగో నేర్పించడం కోసం నిక్ వయసు 1.5 సంవత్సరాలు ఉన్నప్పుడే అంటే 18 నెలలు ఉన్నప్పుడే నిక్ యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను నిక్కి ఈత నేర్పడం స్టార్ట్ చేశారు. చూడండి, అంటే సామాన్యంగా నార్మల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇలాంటివి నేర్పాలంటే కొంచెం భయపడతాం. కానీ ఇక్కడ మాత్రం నిక్ అబ్నార్మల్ చైల్డ్ అయినప్పటికీ కూడా నిక్కి అని నేర్పించడం కోసం వాళ్ళ నాన్న 1.5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అతనికి హౌ టు స్విమ్ ఈత ఎలా కొట్టాలనేది నేర్పించడం మొదలుపెట్టాడు. ఐ ఆల్సో గాట్ రియల్లీ ఇన్ ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. అట్లాగే నిక్ మనం చెప్పుకున్నాం ఫుట్బాల్ ఆట అంటే తనకి చాలా ఇష్టమని, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ తను బాగా చూస్తూ ఉంటాడని చెప్పేసి. అండ్ స్కేట్ బోర్డింగ్ అట్లాగే స్కేటింగ్ చేయడం కూడా తను చాలా చక్కగా నేర్చుకునేవాడు స్కేట్ బోర్డింగ్ మీద. ఐ టోటలీ లవ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఫుట్బాల్కి సంబంధించిన టోర్నమెంట్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అని మనం చెప్పుకున్నాం కదా. సో ఈ టోర్నమెంట్ ఏదైతే ఉందో దీన్ని నిక్ చాలా ఇష్టపడేవాడు, అంటే చాలా చక్కగా చూస్తూ ఉండేవాడు. నిక్స్ ఫాదర్ వాజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్. నిక్ వాళ్ళ డాడీ ఎవరైతే ఉన్నారో అతను ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్, కంప్యూటర్కి సంబంధించిన ఒక జాబ్ చేస్తూ అట్లాగే అకౌంటెంట్గా కూడా వర్క్ చేస్తూ ఉండేవాడు. అండ్ హీ టాట్ హిస్ లిటిల్ సన్ హౌ టు టైప్ విత్ హిస్ టో. హీ టాట్ మీన్స్ టీచ్ టాట్ వెర్బ్ యొక్క రెండో రూపం. హీ టాట్ హిస్ లిటిల్ సన్ తన యొక్క చిన్న కుమారుడైనటువంటి నిక్కి నేర్పించేవాడంట. ఏమని? హౌ టు టైప్ కంప్యూటర్ మీద టైపింగ్ ఎలా చేయాలి. విత్ హీస్ టోస్ మీన్స్ తనకున్నటువంటి లెఫ్ట్ హిప్ ఉందని చెప్పుకున్నాం కదా, దానికి చిన్న ఫింగర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ ఫింగర్స్ ఉపయోగించి కంప్యూటర్ కీబోర్డ్ మీద ఎలా టైప్ చేయాలో కూడా నిక్కి 6 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే నిక్కి టైపింగ్ వాళ్ళ డాడీ నేర్పించాడు. హిస్ మామ్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ దట్
ఈ కుడ్ హోల్డ్ ఏ పెన్ అండ్ పెన్సిల్. హిస్ మామ్ ఇన్వెంటెడ్ మీన్స్ కనిపెట్టడం. వాళ్ళ మమ్మీ, నిక్ వాళ్ళ మమ్మీ ఎవరైతే ఉందో ఆవిడ కనిపెట్టింది ఏ స్పెషల్, ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాస్టిక్ డివైస్ మీన్స్ పరికరము, ఒక ప్రత్యేకమైనటువంటి పరికరము నిక్ కోసం వాళ్ళ మమ్మీ కనిపెట్టిందంట. ఎందుకోసము అంటే హీ కుడ్ హోల్డ్ మీన్స్ పట్టుకోవటము, ఏ పెన్ అండ్ పెన్సిల్. మామూలుగా మనం రాయాలి అంటే, ఏదైనా వస్తువులు పట్టుకోవాలి అంటే మనకేం కావాలి, చేతులు కావాలి. కానీ నీకు ఇక్కడ చేతులు లేవు కదా, అందుకోసం అని చెప్పేసి ఒక డివైస్ ఏదైతే ఉందో ఆ డివైస్ వాళ్ళ మమ్మీ కనిపెట్టిందనమాట. ఆ డివైస్లో నీకు పెన్ లేదా పెన్సిల్ పెట్టి తను రైటింగ్ వర్క్ అనేది చాలా చక్కగా చేయగలడు. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బులియడ్, డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బులియడ్ మీన్స్ ఎగతాళి చేయటం. అంటే అది ఇంటెన్షనల్గా కానీ, ఫిజికల్గా కానీ, ఆర్ ఎమోషనల్గా కానీ ఎదుటి వాళ్ళని అవమానించడం. ముఖ్యంగా వీకర్, బలహీనంగా ఉన్న వాళ్ళు కానీ, తక్కువ శక్తి ఉన్న వాళ్ళని కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎగతాళి చేయడాన్ని, అవమానించడాన్ని మనం బులియింగ్ అంటాం అనమాట. సో అంటే వీళ్ళ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఎగతాళి చేస్తారని విషయం తెలిసినప్పటికీ హిజ్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ ఆన్ హిజ్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. ఇన్సిస్టెడ్ అంటే అదే విషయం మీద వాళ్ళు అలా ఉండిపోయారు. అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్ మీన్స్ నార్మల్ స్కూల్. అంటే అన్నీ బాగున్నటువంటి పిల్లలు వెళ్ళే స్కూల్ ఏదైతే ఉందో దాన్ని మనం మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అంటాం అనమాట. సో అంటే ఇలాంటి స్కూల్కి పంపిస్తే నిక్ని మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, ఏడిపిస్తారు అనే విషయం తెలిసినప్పటికీ నిక్ వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అతన్ని ఈ మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి పంపించడానికే నిర్ణయించుకున్నారు. It was the best decision they could have made for me, adds Nick. It was the best decision means నిర్ణయం. తర్వాత భవిష్యత్తులో నిక్ ఏమంటున్నాడంటే, నాకు సంబంధించినంత వరకు మా పేరెంట్స్ తీసుకునే నిర్ణయం అంటే నన్ను ప్రత్యేక పాఠశాలకు కాకుండా ఇలా సాధారణ పాఠశాల మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి పంపించడం ఏదైతే ఉందో నాకు తీసుకున్న నిర్ణయాల్లో ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్పేసి నిక్ చెప్తున్నాడు. హూ లేటర్ అచీవ్డ్ ఏ డిగ్రీ ఇన్ ఫినాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. హూ లేటర్ అచీవ్డ్ మీన్స్ సాధించడము. ఎవరైతే తర్వాత అంటే భవిష్యత్ కాలంలో ఈ నిక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఫినాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్ అనే దాంట్లో ఒక డిగ్రీని సంపాదించాడు. అంటే తను డిగ్రీ చదువుని కంప్లీట్ చేశాడు. ఇట్ వాజ్ వెరీ హార్డ్. ఇప్పుడు వరకు ఆ డిగ్రీని కంప్లీట్ చేయడం ఏదైతే ఉందో, సాధారణ పాఠశాలలో చదువుకోవడం ఏదైతే ఉందో అతనికి చాలా కష్టంగా అనిపించింది. బట్ కానీ ఇట్ గేవ్ మీ ఇండిపెండెన్స్. అది తనకి ఇండిపెండెన్స్ అంటే ఒక స్వతంత్రంలాగా అనిపించింది. స్వతంత్రంలాగా అనిపించడం అంటే ఎవరి మీద ఆధారపడుకోకుండా తనకు తానే జీవితంలో బతకడానికి కానీ, తన పనులు తాను చేసుకోవడానికి కానీ ఈ డిగ్రీ ఏదైతే ఉందో అతనికి చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది అనమాట. నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బులియడ్. ఈ నిక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో హూ వాజ్ టీజ్డ్ హేళనకి గురవటం, అండ్ బులియడ్ అవమానాలకు గురవటం. హ్యాడ్ యాన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ మీన్స్ మూమెంట్, కదలిక. నిక్ ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళాలి అంటే నిక్కి ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్ కావాలన్నమాట. అంటే చక్రాలు ఉన్నటువంటి ఒక కరెంటు కుర్చీ ఏదైతే ఉందో దాన్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళటానికి నిక్ ఉపయోగించుకునేవాడు. అండ్ ఏ టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్. అట్లాగే నిక్కి ఆ ఎలక్ట్రిక్ చైర్తో పాటు చిన్న చిన్న సహాయాలు చేయడానికి ఒక టీం ఉండేదంట. ఆ టీంలో కొంతమంది హెల్పర్స్ నిక్కి సహాయం చేయడానికి కొంతమంది సభ్యులు ఉండేవాళ్ళు. I was deeply depressed when I was 8 years old, he said. స్టూడెంట్స్ ఈ ప్యాసేజ్ మనకి పారాగ్రాఫ్ ప్యాసేజ్కి ఎగ్జామ్స్లో రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఐ వాజ్ డీప్లీ డిప్రెస్డ్. తీవ్రంగా డిప్రెషన్ అంటే కృంగుబాటుకు లోనవటం అనమాట. అంటే అన్హ్యాపీ, సఫరింగ్ ఫ్రమ్ క్లినికల్లీ డిప్రెషన్. ఎవరైనా ఒక వ్యక్తి తనకు సంబంధించినటువంటి లోపం ఏదైతే ఉందో దాని గురించి బాగా ఆలోచించి లోనయ్యేటటువంటి లక్షణం ఏదైతే ఉందో దాన్ని మనం డిప్రెషన్ అంటాం. ఈ డిప్రెషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, దే ట్రై టు అటెంప్ట్ సూసైడ్ అంటే ఆత్మహత్యకు పాల్పడతారనమాట. సో నిక్ కూడా ఐ వాజ్ డీప్లీ డిప్రెస్డ్ వెన్ ఐ వాజ్ 8 years old. నిక్ వయసు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు అంట ఇతను కూడా తీవ్రమైనటువంటి కృంగుబాటుకి లోనయ్యాడు. హీ సెడ్, ఐ వెంట్ టు మై మామ్. ఒకరోజు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి క్రయింగ్ ఏడుస్తూ చెప్తున్నాడు. టోల్డ్ హర్ ఐ వాంటెడ్ టు కిల్ మై సెల్ఫ్. వాళ్ళ మమ్మీతో చెప్పాడంట ఏమని, ఐ వాంటెడ్ టు కిల్ మై సెల్ఫ్.
అమ్మ నేను చనిపోవాలనుకుంటున్నాను, అంటే నాకు నేనుగా చచ్చిపోవాలనుకుంటున్నాను మీన్స్ సూసైడ్, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఏడుస్తూ నిక్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళాడు. సో డిప్రెషన్ అనేది ఏదైతే ఉందో అది తీవ్రమైన స్థాయికి వచ్చినప్పుడు మనిషి అనేవాడు సూసైడ్, ఆత్మహత్యకి పాల్గొంటాడనమాట. ఇక్కడ కూడా నిక్ అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు కాబట్టే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి అలా చెప్పాడు. ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిట్టర్. ఈ ఆలోచన వచ్చినప్పుడు చాలా భయంతో వణికిపోయాడంట నిక్. ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ అండ్ వాజ్ టెరిఫైడ్ ఆఫ్ వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వర్ నాట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ. ఐ హేటెడ్ గాడ్, హేట్ మీన్స్ అసహించుకోవటం. జీవితంలో మొదటిసారిగా నిక్ దేవుడిని అసహించుకుంటున్నాడు. ఫర్ డూయింగ్ దిస్ టు మీ, నాకు సంబంధించి ఇలా చేయడం అంటే నిక్కి కాళ్ళు చేతులు లేకుండా పుట్టించడం ఏదైతే ఉందో ఇలా చేసింది దేవుడే కాబట్టి దేవుడిని నిక్ మొదటిసారి అసహించుకుంటున్నాడంట. వాస్ టెరిఫైడ్ మీన్స్ భయపడిపోవటం. వాట్ వుడ్ హ్యాపెన్, ఏం జరుగుండేది, వెన్ మై పేరెంట్స్ వర్ నాట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ, అంటే ఇప్పుడు మై పేరెంట్స్ ఉండి నాకు సంబంధించి వాళ్ళు ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఇన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నప్పటికీ నేను ఇబ్బంది పడుతున్నాను కదా, ఒకవేళ మా పేరెంట్స్ కనుక లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో అని ఆలోచించుకుంటేనే నిక్కు చాలా భయపడిపోతున్నాడు అనమాట. అందుకని అతను తీవ్రమైనటువంటి కృంగుబాటుకి లోనవుతున్నాడు. ఐ కుడ్ బ్రష్ మై ఓన్ టీత్ విత్ ఏ వాల్ మౌంటెడ్ బ్రష్ అండ్ వాష్ మై ఓన్ హెయిర్ విత్ పంప్ యాక్షన్ సోప్. ఐ కుడ్ బ్రష్ మై ఓన్ టీత్. నిక్ బ్రష్ ఏదైతే ఉందో అంటే తనంతట తానే సొంతంగా బ్రష్ చేసుకోగలడు. విత్ ఏ వాల్ మౌంటెడ్ బ్రష్, వాల్ గోడకి మౌంట్ ఫిక్స్ చేసినటువంటి బ్రష్ ఉంటుంది, దాంతో తను చక్కగా బ్రష్ చేసుకోగలడు. అండ్ వాష్ మై ఓన్ హెయిర్ విత్ పంప్ యాక్షన్ సోప్. అట్లాగే తన తలస్థానం ఏదైతే ఉందో అది కూడా అంట చాలా తేలిగ్గా చేయగలడంట. స్టూడెంట్స్ మీరు చూసే ఉంటారు, మనకి రైల్వే స్టేషన్లో కానీ ఇదివరకు బస్ స్టాండ్లో కానీ పబ్లిక్ ట్యాప్స్ ఉండేవి. ఆ ట్యాప్స్ ఎలా ఉండేవి అంటే మనం చేత్తో పట్టుకుని దాన్ని పేకంటే వాటర్ కిందకు వచ్చాయి అనమాట. దాన్ని అలా వదిలేస్తే వాటర్ ఆగిపోయాయి. సో ఇతను కూడా ఆ పంప్ యాక్షన్ సోప్ ఏదైతే ఉందో దాని ద్వారా అతను చాలా చక్కగా హెడ్ బాత్ కానీ స్నానం కానీ చేస్తూ ఉండేవాడు. బట్ దేర్ వాజ్ సో మచ్ దట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఇలా పుల్లు తోముకోవడము, తన దైనందిన అవసరాలు ఏవైతే అవి తీర్చుకోవడమే కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. కాబట్టి నిక్కి ఇంకా తాను చేయలేనటువంటి పనులు ఇంకా చాలా ఉన్నాయి అనే విషయం గుర్తొచ్చినప్పుడు అతనికి చాలా బాధగా అనిపించేదంట. At age 10, Nick tried to drown himself in the bath. At age 10, నిక్ వయసు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు హీ ట్రై టు డ్రౌన్ హిమ్సెల్ఫ్, అతను ప్రయత్నించాడు. డ్రౌన్ మీన్స్ మునిగిపోవటము. ఇన్ ద బాత్, ఒకసారి స్నానం చేస్తూ ఉండగా బాత్ టబ్లో తనంతట తానే చనిపోదామని చెప్పేసి మునిగిపోవడానికి తాను ప్రయత్నించాడంట. లక్కీలీ ద అటెంప్ట్ వాజ్ అన్సక్సెస్ఫుల్. అటెంప్ట్ మీన్స్ ప్రయత్నము. ఆ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో అది అన్సక్సెస్ఫుల్, విజయవంతం అవ్వలేదు, అంటే ఫలించలేదు. ఐ ఫెల్ట్ దేర్ వాజ్ నో పర్పస్ వెన్ యూ ల్యాక్ పర్పస్ అండ్ స్ట్రెంగ్త్. ఐ ఫెల్ట్ దేర్ వాజ్ నో పర్పస్ మీన్స్ రీజన్ ఆర్ ఉద్దేశము అనుకోవచ్చు. అతను ఒకటే అనుకుంటున్నాడు, వెన్ యూ ల్యాక్ పర్పస్, మనకి జీవితానికి సంబంధించి ఏదైనా ఒక ఉద్దేశం కానీ మనం ఎందుకు బతకాలో అనే కారణం తెలియనప్పుడు, అండ్ స్ట్రెంగ్త్, ఆ బలం ఏదైతే ఉందో మనం కోల్పోయినప్పుడు, అంటే మనిషి తాను బలహీనపడినప్పుడు మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాడనమాట. ఇట్ ఈస్ హార్డ్ టు హోల్డ్ ఆన్. ఇట్ ఈస్ హార్డ్ మీన్స్ డిఫికల్ట్, చాలా కష్టము. టు హోల్డ్ ఆన్ మీన్స్ టు కంటిన్యూ. తన జీవితాన్ని ఇలా కొనసాగించడం ఏదైతే ఉందో అది నిక్కి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. హీ సెడ్ అని నిక్ తన యొక్క బాధను చెప్పుకుంటూ ఉన్నాడు. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ రిలీజియన్, friends and family, Nick managed to pull through to become an international symbol of triumph over adversity. But with the help of his religion, తన మతానికి సంబంధించిన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ తన యొక్క స్నేహితులు కానీ, అండ్ ఫ్యామిలీ తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తన యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయంతో అంట నిక్ మేనేజ్ టు పుల్ త్రూ టు బికేమ్, నిక్ ఇలా తయారయ్యాడు. ఎలా? అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంప్ మీన్స్ సక్సెస్, విజయము. ఓవర్ అడ్వర్సిటీ మీన్స్ డిఫికల్ట్ సిచ్యువేషన్, ప్రతికూల పరిస్థితులు, అంటే కష్టాలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొని విజయం సాధించడం ఏదైతే ఉందో దాన్ని మనం అడ్వర్సిటీ అంటాం అనమాట. సో ఇన్ని కష్టాలు ఎదుర్కొని కూడా తన జీవితంలో విజయం సాధించి ఈ రోజున అతను ఒక ఇంటర్నేషనల్ సింబల్, ప్రపంచం మొత్తానికి కూడా ఒక చిహ్నంలాగా అతను మారాడు. దీనికి అతని యొక్క రిలీజియన్ కానీ, ఫ్రెండ్స్ కానీ, తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతనికి చాలా చక్కగా సహాయం చేశారు. వెన్ ఐ వాజ్ 13, నిక్ వయసు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు ఐ రీడ్ ఏ న్యూస్ పేపర్ ఆర్టికల్. నిక్ అంటే ఒకసారి ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివాడంట. ఆర్టికల్ అంటే మనకి
ఒక రైటింగ్ సంబంధించినటువంటి ఒక కథ కావచ్చు, లేకపోతే ఒక రిపోర్ట్ కావచ్చు, లేకపోతే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక మ్యాగజైన్ కావచ్చు, లేకపోతే ఒక జర్నల్ కావచ్చు. దాన్ని మనం ఒక చిన్న ముక్కలో చెప్పాలంటే ఆర్టికల్ అంటే ఒక వ్యాసం. ఒకరోజు నిక్ వయసు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు న్యూస్ పేపర్లో ఒక వ్యాసం పబ్లిష్ అయిందంట. అది ఎవరి గురించి అంటే ఇట్ ఈజ్ అబౌట్ ఎ డిజేబుల్డ్ మ్యాన్. డిజేబుల్డ్ మీన్స్ అంగవైకల్యము. ఒక అంగవైకల్యం ఉన్నటువంటి ఒక మనిషి హూ హ్యాడ్ మేనేజ్డ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ అండ్ హెల్ప్డ్ అదర్స్ సెడ్ నిక్. ఒక అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తన యొక్క అంగవైకల్యాన్ని అధిగమించి జీవితంలో గొప్ప విజయాలు సాధించి మిగతా వాళ్ళకి అతను సహాయం చేస్తున్నటువంటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఒక విజయవంతమైనటువంటి ఒక కథ ఏదైతే ఉందో అది ఒకరోజు న్యూస్ పేపర్లో పబ్లిష్ అవ్వటం కనిపించింది. సో నిక్ ఆ న్యూస్ ఆర్టికల్ చదివిన తర్వాత ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్. రియలైజ్డ్ మీన్స్ తెలుసుకోవటము. వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్. సో దేవుడు అనేవాడు నన్ను ఎలా ఎందుకు పుట్టించాడు. నన్ను అంటే నిక్ కాకుండా నిక్ లాంటి వాళ్ళు చాలామంది డిజేబిలిటీ ఉన్న వాళ్ళు చాలామంది మనకి భూమి మీద పుడుతూ ఉంటారనమాట. సో దేవుడు నన్ను ఎలా ఎందుకు పుట్టించాడు అనే విషయం నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకు అంటే టు గివ్ హోప్ టు అదర్స్. హోప్ ఆశ కల్పించడము. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే నాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఆశ కల్పించడానికినేమో బహుశా దేవుడు నన్ను ఎలా పుట్టించాడు అని చెప్పేసి నిక్ ఆ విషయం తెలుసుకున్నాడంట. ఎప్పుడు ఆ న్యూస్ పేపర్లో తాను చదివినటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో అది చదివిన తర్వాత నిక్ ఈ విషయం తెలుసుకున్నాడు. ఇట్ వాజ్ సో ఇన్స్పిరేషనల్ టు మీ. ఆ యొక్క వ్యాసం ఏదైతే ఉందో అది అతనికి చాలా ఇన్స్పిరేషన్, చాలా ప్రేరణగా అనిపించిందంట. దట్ ఐ డిసైడెడ్ టు యూజ్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్ అండ్ గివ్ దెమ్ ద కరేజ్ దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ. ఐ డిసైడెడ్, ఆ రోజున నిక్ నిర్ణయించుకున్నాడు, టు యూజ్ మై లైఫ్, తన యొక్క జీవితం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకోవాలని. ఎలా? టు ఎంకరేజ్ అదర్ పీపుల్, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, అంటే లైఫ్లో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, అంటే ప్రోత్సాహం కల్పించడానికి. అండ్ గివ్ దెమ్, వాళ్ళకి ఇవ్వటము. కరేజ్ మీన్స్ ధైర్యము. దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ. ఆ వ్యాసం ఏదైతే ఉందో అది చదివినప్పుడు అది నాకు ఎంత ధైర్యాన్ని అయితే ఇచ్చిందో, సో నేను మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అలాంటి ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి, అలా ఇవ్వటం కోసమే ఈ రోజు నుంచి నేను నా జీవితాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి నిక్ నిర్ణయించుకోవడం జరిగింది. ఐ డిసైడెడ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్. నేను నిర్ణయించుకున్నాను. టు బీ థ్యాంక్ఫుల్ మీన్స్ కృతజ్ఞత కలిగి ఉండటము. ఫర్ వాట్ ఐ డూ హ్యావ్, నాకు ఏదైతే కలిగి ఉందో, అంటే నేను ఏదైతే కలిగి ఉన్నానో, కాళ్ళు లేవు చేతులు లేవు అనే విషయం గురించి నేను ఆలోచించుకోకుండా నేను ఏదైతే కలిగి ఉన్నానో వాటి గురించి దేవుని పట్ల నేను కృతజ్ఞత కలిగి ఉంటాను. నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్. యాంగ్రీ మీన్స్ కోపము. అబౌట్ వాట్ ఐ డోంట్, నాకు ఏవైతే లేవో వాటి గురించి తలుచుకొని నేను దేవుణ్ణి నిందించను, లేదా దేవుడి మీద కోపం తెచ్చుకోను. ఇంతకుముందు నీకు దేవుణ్ణి నిందించాడు అని చెప్పేసి అనుకున్నాం. కాళ్ళు చేతులు లేకుండా ఇలాంటి జన్మ ఇచ్చినందుకు దేవుణ్ణి నిక్కు నిందించాడు అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఈరోజు నిక్కేమంటున్నాడంటే నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్. నా దగ్గర ఏదైతే లేవో, కాళ్ళు చేతులు ఏవైతే లేవో ఆ లేనాట్ల గురించి నేను ఎవరి మీద కోపం తెచ్చుకోను. ఐ డిసైడెడ్ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్. నాకు ఏదైతే కలిగి ఉన్నానో నేను వాటికి సంబంధించి నేను కృతజ్ఞత కలిగి ఉంటాను అని చెప్పేసి నిక్ ఆ రోజున రియలైజ్ అయ్యాడు. అతను నిర్ణయించుకున్నాడు. ఐ లుక్డ్ అట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ సెడ్. ఒకరోజు నిక్ అద్దం ఎదుర్కొంటా నుంచొని తనలో తాను ఇలా మాట్లాడుకుంటూ ఉంటున్నాడు. ఏమనంటే, యు నో వాట్ ద వరల్డ్ ఈజ్ రైట్, దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్. సో ప్రపంచం మొత్తం ఈరోజు ఒకే విషయం అంటుంది. ఏంటంటే నీకు కాళ్ళు లేవు చేతులు లేవు అని చెప్పేసి అంటుంది. ఆ అనే విషయం ఏదైతే ఉందో అది కరెక్టే. అంటే నాకు కాళ్ళు లేకపోవడము చేతులు లేకపోవడం ఏదైతే ఉందో అది కరెక్టే. బట్ దే విల్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ మై ఐస్. కానీ నా ఈ యొక్క ఐస్, నా కళ్ళు ఏవైతే ఉన్నాయో, నా కళ్ళల్లో ఉన్నటువంటి అందం ఏదైతే ఉందో దాన్ని ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా నా దగ్గర నుంచి తీసుకెళ్ళలేరు. I wanted to concentrate on something good that I had. సో ఈ రోజు నుంచి నాలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నేను కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పేసి అతను నిర్ణయించుకున్నాడు అనమాట. అంటే నాకు లేనిది ఏదైతే ఉందో, లేకపోతే నాలో ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఇంకా పట్టించుకోను. నాలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నేను వాటి గురించి ఆలోచిస్తాను అని చెప్పేసి నిక్ అనుకుంటున్నాడు. సో అందుకే అంటారు పెద్దవాళ్ళు, ఏమంటారు స్టూడెంట్స్,
మనకు వచ్చినవి ఏవైతే ఉన్నాయో, అంటే మనలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మనకి ఏ రంగంలో టాలెంట్ ఉందో దాంట్లో మాత్రమే మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటారనమాట. సో నిక్ కూడా తనకు లేనాట్ల గురించి పట్టించుకోకుండా తనకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో తన ప్లస్ పాయింట్స్, వాటి మీద కాన్సన్ట్రేషన్, అంటే వాటి మీద ఫోకస్ పెట్టి తాను జీవితంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి తను అనుకుంటున్నాడు. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్తన్ అవర్ కన్విక్షన్స్. ఛాలెంజెస్ మీన్స్ సవాళ్ళు. మన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు, కష్టాలు కానీ నష్టాలు కానీ వచ్చే ఏవైతే ఉన్నాయో వాటిని మనం సవాళ్ళు అనుకుంటే, ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితాల్లో వచ్చేవి ఇవి ఆర్ దేర్ టు స్ట్రెంగ్తన్ అవర్ కన్విక్షన్స్. కన్విక్షన్ మీన్స్ స్ట్రాంగ్ బిలీఫ్. మనం బలంగా నమ్మే నమ్మకం ఏదైతే ఉందో దాన్ని మనం కన్విక్షన్స్ అంటాం. అంటే సామాన్యంగా అసలు కష్టాలు నష్టాలు ఎందుకు వస్తాయంటే, అవి వచ్చినప్పుడు ఈ మనిషి అనేవాడు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు, వాటిని ఎలా ఎదుర్కొంటున్నాడు, వాటిని ఎలా ఎదుర్కొన్న తర్వాత ఎలా విజయం సాధించాడు అని తెలుసుకోవడానికే, అంటే ఒక మనిషి యొక్క స్ట్రెంగ్త్ని పరీక్షించడానికే, అతని యొక్క బలం తెలుసుకోవడం కోసమే జీవితంలో సవాళ్ళు అనేవి వస్తాయి అని చెప్పేసి నిక్ అంటున్నాడు. స్టూడెంట్స్, ఈ ప్యాసేజ్ కూడా మనకి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్. అంటే ఈ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మన మీద స్వారీ చేయకూడదంట. ఆ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మన మీద స్వారీ చేయకూడదు, మనమే వాటి మీద స్వారీ చేయాలంటే సవాళ్ళకి మనం లొంగిపోకూడదు అనమాట. వాటిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి అని చెప్పేసి నిక్ అంటున్నాడు. సెడ్ నిక్. ఇన్ ద ఇయర్ 1990 నిక్ వోన్ ద ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫర్ హిస్ బ్రేవరీ అండ్ పర్సెవరెన్స్. ఇన్ ద ఇయర్ 1990 1990 సంవత్సరంలో నిక్ అంట ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఏదైతుందో అది తను పొందాడంట. ఎందుకు పొందాడు అంటే ఫర్ హిస్ బ్రేవరీ మీన్స్ ధైర్యము, తన యొక్క ధైర్యానికి, అండ్ పెర్సెవరెన్స్ అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి కష్టాలు లేకపోతే సమస్యలు, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొని వెనకడుగు వేయకుండా విజయం సాధించడం ఏదైతే ఉందో ఆ లక్షణాన్ని మనం పెర్సెవరెన్స్ అంటాం. ఇతని యొక్క బ్రేవరీ అండ్ పెర్సెవరెన్స్కు ఇతను చూపినటువంటి ఈ యొక్క పోరాట పటిమను చూసి 1990 సంవత్సరంలో అతనికి ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది ఇవ్వటం జరిగింది. అండ్ వన్స్ ఐ వాజ్ ఇన్ ఏ కార్ అండ్ ఏ గర్ల్ ఎట్ ట్రాఫిక్ లైట్స్ వాజ్ లుకింగ్ ఎట్ మీ ఇంట్రెస్టింగ్లీ. ఒకరోజు నిక్ అంట తన కారులో ప్రయాణం చేస్తూ ఉండగా ట్రాఫిక్ లైట్స్ దగ్గర అతను ఆగున్నాడు. అక్కడ ఒక అమ్మాయి తను కూడా కారులో ఉంది, నిక్ వైపే అదే పనిగా, అంటే ఆసక్తికరంగా చూస్తూ ఉంది. ఎందుకంటే నిక్కి కాళ్ళు చేతులు లేవు కాబట్టి నిక్ కార్ సీట్లో కూర్చున్నప్పుడు కేవలం మనం బయట నుంచి చూస్తే నిక్ యొక్క హెడ్ మాత్రమే కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఈ మనిషి ఏంటి ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి అతని వైపు అలా చూస్తూ ఉంది. షీ కుడ్ ఓన్లీ సీ మై హెడ్. మనం చెప్పుకున్నాం కదా, ఆమె కేవలం నిక్ యొక్క తలను మాత్రం చూడగలుగుతుంది. సో ఐ డిసైడెడ్ టు డూ ఏ 360 degree స్పిన్ ఇన్ ద కార్. అందుకని నిక్ నిర్ణయించుకున్నాడంట టు డూ చేయడము ఏ 360 degree స్పిన్ ఇన్ ద కార్ సీట్. 360 degree స్పిన్ అంటే ఒకసారి పూర్తిగా రౌండ్ తిరిగి మళ్ళీ కూర్చోవడం. నిక్కి ఆల్రెడీ మనకి స్కేటింగ్ వచ్చు, స్కేట్ బోర్డు మీద అతను చేస్తూ ఉంటాడు, సర్ఫింగ్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి అది వచ్చిన వాళ్ళకి 360 degree స్పిన్ ఏదైతే ఉందో అది చేయడం చాలా తేలిక అనమాట. అది చేసి తన్ని టు ఫ్రీక్ హెర్ అవుట్, తను కొంచెం సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పేసి తను అనుకున్నాడు. అది చేసిన తర్వాత హర్ ఫేస్ వాజ్ లైక్ వావ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అది చూడంగానే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆమె ఒకేసారి ఆశ్చర్యానికి గురైందంట. వ్యక్తి లోపల ఎట్లా 360 degree స్పిన్ చేయగలిగాడని చెప్పేసి ఆ అమ్మాయి ఆశ్చర్యానికి గురైంది. షీ స్పెడ్ ఆఫ్ రియల్లీ క్విక్లీ. వెంటనే అక్కడి నుంచి అమ్మాయి భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. Nick began traveling the world and in the year 2008 he went to Hawaii and met surfing master Bethany Hamilton. Nick began to traveling means ప్రయాణించడము, the world, ప్రపంచం మొత్తం కూడా తాను ప్రయాణించడం మొదలుపెట్టాడంట. ఎప్పుడు 2008 సంవత్సరం నుంచి. ఫస్ట్ అతను he went to హవాయి అనేటటువంటి ఐలాండ్స్కి వెళ్ళాడు అతను. అండ్ met సర్ఫింగ్ మాస్టర్ బెథానీ హమిల్టన్. సర్ఫింగ్ అంటే మనం చెప్పుకున్నాం, సర్ఫింగ్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒక నేరో బోర్డుకి వీల్స్ ఏర్పాటు చేసి దాని మీద మనిషి నుంచుని రైడ్ చేస్తూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ సర్ఫింగ్ అని మనం చెప్పుకున్నాం. సో అది నేర్పించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో బెథానీ హమిల్టన్ అనే వ్యక్తి, ఆమె వెళ్ళి అతను కలుసుకోవడం జరిగింది. హూ హ్యాడ్ హర్ ఆర్మ్ బిటెన్ ఆఫ్ బై ఏ షార్క్ వెన్ షీ వాజ్ 12. ఈ బెథానీ హమిల్టన్ వయసు 12 సంవత్సరాలు ఉన్నప్పుడంట తాను కూడా ఒక ప్రమాదానికి గురైంది. ఒక
ఒక షార్క్ మీన్స్ తిమింగలం. ఒక తిమింగలం ఏదైతే ఉందో అది ఈ బెథానీ హామిల్టన్ యొక్క మోచేతి వరకు అది కొరికేయడం జరిగిందనమాట. అంటే తను కూడా ఒక విధంగా అంగవైకల్యం ఉన్నావిడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. షీ వాజ్ అమేజింగ్ సెడ్ నిక్. అక్కడికి వెళ్ళి బెథానీ హామిల్టన్ని ఆమె నేర్పించే విధానాన్ని ఇతను చూసిన తర్వాత అతనికి చాలా అమేజింగ్, చాలా వండర్ఫుల్గా, అద్భుతంగా అనిపించింది. షీ టాట్ మీ హౌ టు సర్ఫింగ్ అనేది ఎలా చేయాలనే విషయం ఈవిడ నిక్కి నేర్పించింది. అండ్ ఐ వాజ్ టెరిఫైడ్ ఎట్ ఫస్ట్. టెరిఫైడ్ మీన్స్ భయపడిపోవడం. స్టార్టింగ్లో అలా నుంచొని సర్ఫింగ్ చేయాలంటే నిక్కి కొంచెం భయంగా అనిపించిందంట. బట్ వన్స్ ఐ గాట్ అప్ దేర్, కానీ మొదటిసారి అతను స్కేట్ బోర్డు మీదకి వెళ్ళి అక్కడ నుంచున్న తర్వాత ఇట్ ఫెల్ట్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. అది అక్కడ నుంచిన తర్వాత అతనికి చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ ఐ కాట్ సమ్ వేవ్స్ ప్రిటీ వెల్. వేవ్స్ మీన్స్ అలలు. ఆ పైన ఉంచిన తర్వాత అతను సర్ఫింగ్ చేస్తూ ఉండగా ఆ వచ్చే అలలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ఇతను తాగుతూ ఉంటే అతను చాలా ఫెంటాస్టిక్ ఫీలింగ్ ఏదైతే ఉందో దానికి అతను గురయ్యాడు. నిక్ క్విక్లీ లెర్న్డ్ హౌ టు డూ దట్ 360 degrees స్పిన్ ఆన్ హిస్ బోర్డ్. క్విక్లీ, వేగంగా, నేర్చుకోవటము. 360 degrees స్పిన్ ఏదైతే ఉందో అది ఎలా చేయాలనే విషయాన్ని నిక్ చాలా వెంటనే నేర్చుకున్నాడంట. ఎ ఫీట్ దట్ గాట్ హిమ్ ఆన్ ద కవర్ ఆఫ్ సర్ఫింగ్ మ్యాగజైన్ విత్ ఇన్ 48 hours. ఈ ఫీట్ మీన్స్ డిఫికల్ట్ టాస్క్. ఒక కష్టమైన పని ఏదైతే ఉందో దాన్ని మనం ఫీట్ అంటాం. అంటే ఒక కష్టమైన పనిని మనం కనుక చేస్తే ఫీట్ అంటాం అన్నమాట. సో అతను చేసినటువంటి ఈ 360 degrees స్పిన్ అనే ఈ ఫీట్ ఏదైతే ఉందో అతన్ని సర్ఫింగ్ మ్యాగజైన్ అంటే మీకు తెలుసు, మనకి వీక్లీ కానీ 15 రోజులు కానీ వచ్చేటటువంటి వార్తాపత్రికలు మనం మ్యాగజైన్స్ అంటాం కదా. సో అలాంటి ఆ పుస్తకం పైన కవర్ పేజ్ అంటే పైన హెడ్డింగ్ పేజ్ ఏదైతే ఉందో దాని మీద ఇతని యొక్క ఫోటో ప్రింట్ అయిందంట. ఒక మ్యాగజైన్ మీద, ఒక కవర్ పేజ్ మీద ఒక వ్యక్తి ఫోటో ప్రింట్ అవ్వాలి అంటే ఎంతో చాలా కష్టమైనటువంటి పని చేస్తే కానీ అలా ఆ ప్రింట్ అనేది రాదనమాట. కానీ ఇతనికి సర్ఫింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టిన 48 గంటల్లోనే అతను ఈ యొక్క మ్యాగజైన్ మీద తన యొక్క కవర్ ఫోటో ఏదైతే ఉందో అది ప్రింట్ అవ్వడం జరిగింది. నో వన్ హ్యాస్ ఎవర్ డన్ దట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సర్ఫింగ్, హీ సెడ్. ఇప్పటి వరకు ఈ సర్ఫింగ్ నేర్చుకుంటున్న వాళ్ళలో ఏ ఒక్కరూ కూడా 48 గంటల్లో తన యొక్క కవర్ ఫోటో ఆ మ్యాగజైన్ మీద ప్రింట్ అవ్వడం అనేది జరగలేదంట. కేవలం ఒక్క నిక్ విషయంలో మాత్రం ఇలా జరిగింది. బట్ ఐ హ్యావ్ ఏ వెరీ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సో ఐ హ్యావ్ గాట్ pretty good balance means సమతూకం. గ్రావిటీ మీన్స్ హ్యావింగ్ వెయిట్, లో వెయిట్. సో అతను కాళ్ళు చేతులు లేవు కాబట్టి ఈ 360 degrees స్పిన్ ఏదైతే ఉందో అది చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అతనికి లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుందన్నమాట. మీన్స్ హ్యావింగ్ లో వెయిట్. ఆ లో వెయిట్ ఏదైతే ఉందో అది ఈ యొక్క ఫీట్ చేయడానికి అతనికి చాలా అనుకూలంగా ఉంటుంది. He has visited different countries all over the world. He has visited means సందర్శించడము. డిఫరెంట్, రకరకాలైనటువంటి కంట్రీస్, దేశాలు. ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచం మొత్తం కూడా, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల దేశాలని నిక్ విజిట్ చేశాడు, సందర్శించాడు. ద ఫుట్బాల్ ఫ్యాన్ ఈజ్ నౌ ఏ మోటివేషనల్ స్పీకర్. మోటివేషన్ అంటే ప్రేరణ అని మనం చెప్పుకున్నాం కదా. స్పీకర్ మీన్స్ మాట్లాడేవాడు, ఉపన్యాసం ఇచ్చేవాడు అనమాట. సో ఫుట్బాల్ని అమితంగా ఇష్టపడేటువంటి ఈ అభిమాని ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద కూడా ఒక మోటివేషనల్ స్పీకర్ అయ్యాడు. అంటే రకరకాల దేశాలను విజిట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి మంచి మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వడం అతను మొదలుపెట్టాడు. హ్యాస్ ట్రావెల్ టు ఓవర్ 24 countries స్పీకింగ్ టు గ్రూప్స్ అప్ టు 110,000 people. హ్యాస్ ట్రావెల్ టు ఓవర్ 24 countries. ఇప్పటి వరకు నిక్కు 24 దేశాల్లో సందర్శించాడంట. దగ్గరగా అతను 110,000 people, 110,000 మందితో మాట్లాడాడంట. ఈ నిక్కు సంబంధించినటువంటి ఈ మోటివేషనల్ స్పీచెస్కి సంబంధించిన వీడియోస్ మనకి యూట్యూబ్లో కూడా ఉన్నాయి. అంటే అంతమందికి ఇతను మోటివేషనల్ స్పీచెస్ అనేది ఇవ్వటం స్టార్ట్ చేశాడు. హీ మూవ్ టు లాస్ ఏంజల్స్ ఇన్ ద ఇయర్ 2007. అమెరికాలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్కి అతను 2007వ సంవత్సరంలో అతను వెళ్ళాడు. అండ్ ప్లానెడ్ టు కంటిన్యూ టు ట్రావెల్ ద వరల్డ్. అక్కడి నుంచి అతను తన యొక్క ప్రయాణం ఏదైతే ఉందో ప్రపంచం మొత్తాన్ని తిరిగి రావాలి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఇన్ ద ఇయర్ 2009 ఈ విజిటెడ్ సౌత్ అమెరికా అండ్ ద మిడిల్ ఈస్ట్. 2009వ సంవత్సరంలో అతను సౌత్ అమెరికా, దక్షిణ అమెరికాకి, అట్లాగే మిడిల్ ఈస్ట్, ఈ 2 ప్రాంతాలకి అతను సందర్శించాడు. ఇన్ ద ఇయర్ 2008 2008వ సంవత్సరంలో కానే మియాహరా, ఏ బ్యూటిఫుల్ యంగ్ గర్ల్,
మియాహరా అని చెప్పేసి ఒక అందమైనటువంటి ఒక అమ్మాయి, హూజ్ మదర్ వాజ్ ఏ మెక్సికన్. ఈ మియాహరా వాళ్ళ యొక్క అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆవిడేమో మెక్సికో దేశానికి సంబంధించిన ఆవిడ, అండ్ హూజ్ ఫాదర్ వాజ్ ఏ జపనీస్. అట్లాగే ఈ మియాహర్ యొక్క నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయనేమో జపాన్ దేశానికి సంబంధించిన వ్యక్తి అంట. అటెండెడ్ టు ఏ మీటింగ్ వేర్ నిక్ వాజ్ ద గెస్ట్ స్పీకర్ ఇన్ టెక్సాస్. అమెరికాలో ఉన్నటువంటి టెక్సాస్ అనేది చాలా ఫేమస్ నగరం అనమాట. సో అక్కడ ఒక మీటింగ్కి నిక్ గెస్ట్ స్పీకర్, ముఖ్య అతిథిగా అక్కడ అతను అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ఫంక్షన్కి ఈ మియాహరా అనే అమ్మాయి ఎవరైతే ఉందో ఆవిడ ఆ ఫంక్షన్లో మాటలు వినడానికి మియాహరా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. కానే వాజ్ అట్రాక్టెడ్ టు నిక్స్ మెసేజ్ మీన్స్ సందేశము. అట్రాక్ట్ మీన్స్ ఆకర్షణ అనమాట, అంటే ప్రభావానికి లోనవ్వటము. నిక్కి చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి కానేని బాగా ఆకట్టుకున్నాయి. స్టూడెంట్స్ ఒకసారి ఈ పేజీలో ఉన్నటువంటి పిక్చర్స్ ఒకసారి గమనించండి. నిక్ స్పీచ్ అట్ ఏ స్టేడియం. ఒక స్టేడియంలో నిక్ స్పీచ్ ఇస్తున్నటువంటి ఫోటో. ఇంతమందిని కూర్చోబెట్టి ఒక వ్యక్తి తన మాటలతో అట్రాక్ట్ చేస్తున్నాడు అంటే అతను ఇచ్చేటటువంటి స్పీచ్ కానీ ఆ మెసేజ్ కానీ ఎంత బాగుంటే ఇంతమంది అక్కడికి అటెండ్ అయ్యి ఉంటారో ఒకసారి గెస్ చేయండి. అందుకని నిక్ ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ అయ్యాడు అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం రెండో పిక్చర్ చూస్తే ఇక్కడ నిక్ ప్లేయింగ్ గోల్ఫ్ ఆట నిక్ ఎలా ఆడుతున్నాడో మనకి ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. From that time, they were in touch with each other to share their ideas and giving hope to the needy, and they became close friends. From that time, ఆ రోజు నుంచి they were in touch. వాళ్ళిద్దరూ ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ షేర్ దేర్ ఐడియాస్, వాళ్ళ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒకరికొకళ్ళు పంచుకుంటూ ఉన్నారు. వాటిని ఎందుకోసం ఉపయోగిస్తున్నారంటే గివింగ్ హోప్ ఆశ కల్పించడం, టు ద నీడీ మీన్స్ అవసరంలో ఉన్నవాళ్ళు, అంటే అవసరంలో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం కల్పించడం కోసము, జీవితం మీద ఆశ కల్పించడం కోసం దే బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్స్గా మారారు. ఫైనలీ దే ఫెల్ ఇన్ లవ్ అండ్ దేర్ ఎంగేజ్మెంట్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 2011 ఆగస్ట్. చివరిగా వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ యొక్క అభిప్రాయాలు కలవడం వల్ల వీళ్ళిద్దరూ ఒకరినొకరిని ఇష్టపడ్డారు. 2011వ సంవత్సరం ఆగస్టు నెలలో వీళ్ళిద్దరి యొక్క ఎంగేజ్మెంట్ అనేది జరిగింది. నిక్ పుట్ ద ఎంగేజ్మెంట్ రింగ్ ఆన్ కానేస్ ఫింగర్ విత్ హిజ్ మౌత్ అండ్ దెన్ సెడ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్స్ ఎవ్రీ గర్ల్ వాంట్స్ టు హర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ హర్ మ్యాన్స్ మౌత్. నిక్ పుట్ ద ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో ఎంగేజ్మెంట్కి సంబంధించిన రింగ్ నిక్ కానేస్ ఫింగర్కి విత్ హిజ్ మౌత్, నిక్కి మరి చేతులు లేవు కదా, తన యొక్క నోటితో కానే యొక్క చేతికి పెట్టాడు. అండ్ దెన్ ఆ తర్వాత సెడ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ చాలా అందమైనటువంటి మాటలు. ఒక ప్రతి అమ్మాయి కూడా తన యొక్క హస్బెండ్ నుంచి, తనకి కాబోయే వ్యక్తి నుంచి వినాలనుకుంటున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల్ని నిక్ యొక్క నోటి నుంచి వింది. అవి ఏంటంటే ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టము అని చెప్పేసి నిక్ చెప్పిన మాటల్ని ఆ రోజు కానే వింది. మనం ఇక్కడ పిక్చర్ గమనిస్తే చూడండి, వాళ్ళిద్దరు జంట చూడండి, మనకి ఇక్కడ నిక్ ఉన్నాడు, పక్కనే కానే మియాహరా, ఈవిడే అనమాట కానే మియాహరా. నిక్ అండ్ కానే గాట్ మ్యారీడ్ ఆన్ February 12, 2012. వీళ్ళిద్దరూ కూడా 2012వ సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖున వీళ్ళిద్దరి యొక్క వివాహం జరిగింది. అండ్ ఆన్ February 13, 2013 అట్లాగే 2013వ సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీఖు దేవర్ బ్లెస్డ్ విత్ ద బర్త్ ఆఫ్ హెల్దీ బేబీ బాయ్ విత్ ఫుల్ బాడీ. దేవర్ బ్లెస్డ్, దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళని ఆశీర్వదించాడంటే ఎట్లా, వీళ్ళకి ఒక బేబీ బాయ్, ఒక అందమైనటువంటి ఒక అబ్బాయిని విత్ ఫుల్ బాడీ, నిక్లాగా టార్సో కాకుండా ఫుల్ బాడీతో ఉన్నటువంటి ఒక హెల్దీ ఆరోగ్యకరమైనటువంటి ఒక శిశువుని అందించడం జరిగింది. నిక్ అండ్ కానే రోట్ యాన్ ఇన్స్పిరేషనల్ బుక్. వీళ్ళిద్దరి కాంబినేషన్లు అంటే నిక్ అట్లా కానే వీళ్ళిద్దరూ కలిసి ఒక ఒక ప్రేరణాత్మకమైనటువంటి అంటే మోటివేట్ చేసేటటువంటి ఒక పుస్తకాన్ని రచించారంట. ఆ పుస్తకం పేరు లవ్ వితౌట్ లిమిట్స్. లిమిట్ మీన్స్ పరిమితి, అవధి అంటాము. లవ్ మీన్స్ ప్రేమ అనే దానికి అవధులు లేవు అనే ఒక టైటిల్ పెట్టి ఒక మంచి పుస్తకాన్ని వీళ్ళిద్దరు కాంబినేషన్లో రాయటం అనేది జరిగింది. టుగెదర్ అండ్ ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2014. వీళ్ళిద్దరు కలిసి రాసినటువంటి ఈ పుస్తకం ఏదైతే ఉందో లవ్ వితౌట్ లిమిట్స్ అనే పుస్తకము 2014వ సంవత్సరంలో పబ్లిష్ అయింది, అంటే అది మార్కెట్లోకి రిలీజ్ అయింది. ఫైనల్గా మనకి అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నిక్ ఇచ్చే మెసేజ్ ఏదైతే ఉందో అది మనకి ఈ పేరాలో చెప్పడం జరిగింది. ఈ పేరా కూడా ప్యాసేజ్కి చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఐ ఫెయిల్, నిక్ ఏమంటున్నాడంటే నేను కనుక ఓడిపోతే ఐ ట్రై అగైన్,
నేను మళ్ళీ ప్రయత్నిస్తాను, అండ్ అగైన్ మళ్ళీ ప్రయత్నిస్తాను, అండ్ అగైన్ మళ్ళీ ప్రయత్నిస్తాను. ఇఫ్ యూ ఫెయిల్, మీరు కనుక జీవితంలో ఓడిపోతే, ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్, మీరు కూడా నాలాగే ప్రయత్నిస్తారా? చూడండి నిక్కి ఎంత మంచి మాటలు చెప్తున్నాడు. అందుకని ఇతను ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ అయ్యాడు. నేను కనుక ఒకసారి ఓడిపోతే రెండోసారి ప్రయత్నిస్తా, రెండోసారి ఓడిపోతే మూడోసారి ప్రయత్నిస్తా, ఎప్పటి వరకు? విజయం సాధించేంత వరకు. మీరు కూడా జీవితంలో ఓడిపోతే మళ్ళీ నాలాగా ఇంకొకసారి ప్రయత్నిస్తారా? ద హ్యూమన్ స్పిరిట్ కెన్ హ్యాండిల్ మచ్ వర్స్ దాన్ వీ రియలైజ్. హ్యూమన్, మానవ స్పిరిట్, ఆత్మ, హ్యాండిల్ మీన్స్ డీల్ చేయడం అనమాట. మచ్ వర్స్ దాన్ వీ రియలైజ్, మనం అనుకుంటాం కానీ మనిషి యొక్క ఆత్మ ఏదైతే ఉందో అది అన్ని రకాల విషయాల్ని హ్యాండిల్ చేయగలదు. అంటే ఎటువంటి కష్టాలు వచ్చినా సరే, ఎటువంటి ఆపదలు వచ్చినా, ఎటువంటి ప్రమాదాలు వచ్చినా సరే, మనిషి యొక్క మనసు ఏదైతే ఉందో అది అన్నిటినీ హ్యాండిల్ చేయగలదు. అంటే అన్నిటినీ ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యం మనిషి యొక్క మనసుకు ఉంది అని చెప్పేసి తాను చెప్తున్నాడు. ఇట్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. మ్యాటర్ మీన్స్ విషయము, హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీకు వచ్చినటువంటి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మీరు ఏ విధంగా ఫినిష్ చేయబోతున్నారు, అంటే దానికి చివరగా ఎలాంటి పరిష్కారం ఇవ్వబోతున్నారు, దాన్ని మీరు ఎలా ముగించబోతున్నారు. అంటే కష్టం వచ్చింది కదా అని, లేదా సమస్య వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని అక్కడితో అలాగే వదిలేసి దాని నుంచి ఎస్కేప్ అయిపోతారా, అంటే దాని నుంచి తప్పుకుంటారా, లేకపోతే దాన్ని ఎట్లాంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా సరే దాన్ని ఫినిష్ చేస్తారా, అంటే దాన్ని పరిష్కరించి జీవితంలో ముందుకు వెళ్తారనేది అది మన మీదే ఆధారపడి ఉంటుంది. మనకు వచ్చిన సమస్య ఏదైతే ఉందో అది మనమే తీర్చుకోవాలి, కానీ దానికి వేరే వాళ్ళు ఎవరు రారు కదా. అదే నీకు చెప్తున్నాడు అనమాట. ఇట్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. దాన్ని మీరు ఎంత బలంగా ముగించాలనుకుంటున్నారనేది అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఆర్ యూ గోయింగ్ టు బి ఫినిష్ స్ట్రాంగ్ సెడ్ నిక్. మనల్ని అడుగుతున్నాడు, మీకు వచ్చినటువంటి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ లైఫ్లో వచ్చిన వాటిని మీరు బలంగా ఫినిష్ చేయడానికి, వాటికి ఒక మంచి పరిష్కారం ఇవ్వడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? అంటే మధ్యలో ఆపకుండా, సమస్యల నుంచి తప్పుకోకుండా, ఎక్కడికి పారిపోకుండా వాటిని ఫినిష్ చేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి నిక్ అంటున్నాడు. చూడండి, నిక్ ఇచ్చినటువంటి ఈ మెసేజ్ చాలా గొప్ప మెసేజ్ ఇది. ఐ టెల్ పీపుల్ టు కీప్ ఆన్ గెటింగ్ అప్ వెన్ దే ఫాల్. ఐ టెల్ పీపుల్, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిక్ ఒక విషయం చెప్తూ ఉంటాడంటే ఏంటంటే, టు కీప్ ఆన్ గెటింగ్ అప్ వెన్ దే ఫాల్. అంటే పడిపోయినప్పుడు అంటే జీవితంలో కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మనిషి డేలా పడిపోతాడు. ఈ జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నేనేమీ సాధించలేనేమో, నా జీవితం ఎలా అయిపోతుందేమో అని చెప్పేసి మనిషి డేలా పడిపోతాడంట. అలా డేలా పడిపోకుండా గెట్టింగ్ అప్, అందరినీ లేవమని చెప్తున్నాడు. అంటే ఎంకరేజ్మెంట్ తెచ్చుకోమని చెప్తున్నాడు. ఆల్వేస్ లవ్ దెమ్సెల్వ్స్, ఆల్వేస్ ఎల్లప్పుడూ దెమ్సెల్వ్స్, మనకు మనమే. ఇప్పుడు కూడా ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ముందు తనను తాను ఇష్టపడాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి తనను తాను ఇష్టపడతాడో చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇష్టపడతారు అన్నమాట. తనను తాను ఇష్టపడలేనప్పుడు ఆటోమేటిక్గా అతను ఎదుటి వాళ్ళని ఇష్టపడలేడు. కాబట్టి ఆల్వేస్ లవ్ దెమ్సెల్వ్స్, ప్రతి వ్యక్తి కూడా ముందు తనను తాను ఇష్టపడాలి. హీ సెడ్ అని చెప్పేసి మనకి నిక్ చెప్తూ ఉన్నాడు. ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ వన్ పర్సన్ దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈస్ డన్. ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్, ఇప్పుడు నిక్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, 24 దేశాలు విజిట్ చేశాడు, ఇక ప్రపంచం మొత్తం కూడా విజిట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అని చెప్పేసి నిక్ మనకు చెప్పాడు. ఇతను ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నేను ఇచ్చినటువంటి ఈ స్పీచెస్ విని వీళ్ళల్లో ఏ ఒక్క వ్యక్తి మారినా సరే అంటే అతను కనుక నేను జీవితం మీద ఆశ కలిగించినా సరే, దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈస్ డన్. నేను ఈ భూమి మీద పుట్టినందుకు దాని వెనుకున్నటువంటి పర్పస్, ఆ ఉద్దేశం ఏదైతే ఉందో అది నెరవేరినట్టే. అంటే నా మాటలు విన్న తర్వాత ఇక్కడికి మనం కొన్ని లక్షల మంది నిక్కు యొక్క స్పీచ్ వినడానికి వస్తున్నారని చెప్పేసి అనుకున్నాం కదా, వాళ్ళల్లో ఏ ఒక్క మనిషి మారినా సరే నా మాటలు విని నేను ఈ భూమి మీద పుట్టినందుకు నా పుట్టుక అనుకున్నటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో దానికి నేను న్యాయం చేసిన వాడిని అవుతాను అని చెప్పేసి నిక్ ఆ విధంగా తన లెసన్ ముగించడం జరిగింది. చూడండి పిల్లలు, మనం మామూలుగానే మనం ఏమనుకుంటాము, ఏదైనా సమస్య ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా బాధపడిపోతూ ఉంటాము. కొంతమంది అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. కానీ ఒక కాళ్ళు చేతులు లేనటువంటి ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని జీవితంలో ఈరోజు ఒక మంచి స్థాయిలో స్థిరపడ్డాడు. తాను స్థిరపడటమే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి మంచి మెసేజెస్, సందేశాలు ఇస్తూ మిగతా వాళ్ళు కూడా జీవితంలో ముందుకెలా చేస్తూ ఉన్నాడు. అంటే కాళ్ళు చేతులు లేనటువంటి ఒక వ్యక్తి ఇంత చేస్తే అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నటువంటి మనం ఇంకెన్ని సాధించగలం జీవితంలో? అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నటువంటి మనం జీవితంలో ఇంకా
చాలా సాధించగలం అనమాట. అందుకోసమనే ఈ లెసన్ యొక్క టైటిల్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అంటే మన వైఖరి ఏదైతే ఉందో అది మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. సో నిక్ కూడా ఇక్కడ మంచి వైఖరిని కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు అతను జీవితంలో మంచి ఉన్నత స్థాయికి, ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి అతను ఈరోజు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇతని యొక్క ఈ యాత్ర ఏదైతే ఉందో, అంటే ఎదుటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఇతని యొక్క తపన ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. స్టూడెంట్స్, అట్లాగే లెసన్ తర్వాత మనకి గ్లోజరీలో కొన్ని మీనింగ్స్ ఉన్నాయి. ఆ మీనింగ్స్తో పాటు ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంకొన్ని డిఫికల్ట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నేను నోట్స్ ఇచ్చి ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది. అవి కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాటిని కూడా ఒకసారి చదువుకోండి. అట్లాగే మన 10th క్లాస్కి సంబంధించి ఫస్ట్ యూనిట్ కానీ మిగతా రాబోయే రోజుల్లో మిగతా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ గ్రామర్ టెస్టులు కానీ ఇవన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మీకు రావాలి అంటే మీరు ఈ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లెసన్కి సంబంధించి కానీ మిగతా గ్రామర్ కానీ రాబోయే రోజుల్లో పెట్టే ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ బాక్స్ ఉంటుంది. ఆ కామెంట్ బాక్స్లో మీకు సంబంధించినటువంటి డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్ ఆ కామెంట్ బాక్స్లో రాయండి. రాస్తే నేను దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్.